ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్ అందరినీ చూసుకుంటున్నానే. బాగుంది. మొన్నటిదాకా చూసి వచ్చారు, సరిపోలేదా? మొన్న కలవని వాళ్ళని చూస్తున్నాను. ఏ వాట్సాప్ మెసేజ్ పెట్టుకున్నారా మీ ఫ్రెండ్స్కి? పెట్టేశాను. కానీ దేనికి వచ్చావు? అత్తయ్య గారు, మీ అబ్బాయి ఇల్లు కొంటానంటున్నారు అత్తయ్య గారు. ఏమిటి? ఇల్లు కొంటానండి. ఇల్లు కొంటాడా? ఏమిటి కొంటాడు? ఇల్లు ఉంది కదా, మనకో ఇల్లు ఉంది, అక్కడో ఇల్లు ఉంది, ఇంకెన్ని ఇల్లు కావాలి? అది తక్కువగా వస్తుంది అత్తయ్య గారు. ఏదివ్వండి పిల్లసారి. బయటికి వెళ్ళారు ఇప్పుడే, మీకు చెప్పొద్దు అన్నారు, సైలెంట్ సీక్రెట్గా. ఇంకా వెళ్ళి ఉంటాడు, వీటిలోకి వెళ్ళి ఉంటాడు. కేకవేసారి చెప్తా. కాదు అత్తయ్య గారు, చెప్పింది వినండి. ప్రస్తుతానికి మీకు చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తానని. ఏమిటి సర్ప్రైజ్ చేస్తాడు? ఏముందని సర్ప్రైజ్ చేస్తాడు? వాడికి కేకయ్య ముందు 10 లక్షలు ఉన్నాయి అత్తయ్య గారు. ఎంత? 10 లక్షలకు వచ్చేస్తుంది ఇల్లు. 50 లక్షలు అత్తయ్య గారు. మరి మిగతా 40 ఎవరు ఇస్తారు? లోన్ పెడతారన్నారు అత్తయ్య గారు మీకు. అందుకే వాడికి కేకయ్య ఒకసారి పిలు. వద్దు అత్తయ్య గారు. ఒరే విధమైనారా? ఒరే విధవ అంటారు ఏంటండి? నా ఎదురుగుండా మా ఆయన్ని. ఏం పర్వాలేదు, నా కొడుకు నేను తిట్టుకోవచ్చు. వచ్చావా? ఏం పెట్టుకుంటావరా? ఇల్లు కొంటావట? ఇల్లు కొంటా. వేలుంది కదా అని గారెలు వేద్దాం అన్నట్టు నీళ్ళంటి పడి. అత్తయ్య గారు, వేలుంది కదా అని గారెలు వండుకోవడం అంటే ఏంటి? అయ్య బాబాయ్, చూసావా? ఇది ఇంత సీరియస్ డిస్కషన్ లో కూడా ఇది డౌట్ అడుగుతుందంటే అది ఏమనాలి? చిల్లెట్టడానికి వేలుంది కదా అని గారెలు వండుకుందాం అందుట. మినపప్పు నూనె మరి అక్కర్లేదా గారెలు వండుకుందికి? మరి మినపప్పు లేకుండా గారెలు ఎలా వండుకుంటారు? మరి అదే వేలుంది చిల్లెట్టడానికి అని గారెలు వండుతాను అందుట. ఒరే సరే కానీ 40 లక్షలు అప్పు చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉంది అసలు నీకు? నీ ఫ్రెండ్ శశాంకలు అయిపోతావా నువ్వు? శశాంక వాడి ఫ్రెండ్ గురించి చెప్పలేదా నీకు? నాకేం తెలియదు. వాడు ఇలాగే తెలిసి తెలియక స్నేహితులకి ఇప్పించి ఇంకోటి అప్పులు చేసి సొప్పులు చేసి వాళ్ళ అమ్మ కష్టపడి పెంచింది. వాడు బాబు చిన్నప్పుడే పోతే మేనమావలో తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసి అన్ని శుద్ధులు చెప్పి అన్ని చేస్తే ఇంట్లో తెలిసి ఇంట్లో తెలియక అన్ని తెంగర పనులు అన్ని చేసుకుని నెత్తిమీద తెచ్చుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా అలా అయిపోతావా? నోరు ముసు కూర్చో. ఇల్లు లేదు, వాకలి లేదు. ఉన్నాయి కదా 2 ఇళ్ళు. ఇల్లుంటే ఇల్లు అన్ని గదుల్లోనూ ఉంటున్నామా మన వేషాలని. వాడి బతికి ఏమైంది తెలుసా? ఇప్పుడు ఏమైంది? వీడు ఏం పని చేసినా అత్తారు సర్ది చచ్చేట వాళ్ళందరికీ చెప్పి వేయాలి వీడు ఏ పని చేసినాను. వాళ్ళు ఏకంగా 6 అప్పచెల్లుంట శుభ్రంగా కరువు తీరా ఉన్నారు. అందుకని 6గురికి వెధవ శశాంక్ గడి 6గురికి చెప్పి ఏ పని చేసినా చెయ్యాలట. ఎందుకని? వాళ్ళ దగ్గర పుచ్చుకున్న వాళ్ళనేనా? ఉమ్మడి కుటుంబం అత్తయ్య గారు. అదే ఉమ్మడి కుటుంబం, ఆదర్శ కుటుంబం, మనకి ఏం తెలుసు? అందుకు మనం ఎవరి దగ్గర అప్పులు చేయకూడదు. మన దగ్గర ఉంటేనే మనం చేసుకోవాలి, లేదంటే నోరు మూసి కూర్చోవాలి.